చేతులు చల్లగుండి పని చేసుకునే తందుకు అన్ని మంచుకున్నా కొందరు బద్మాష్ గాళ్ళు పని చేయరు, ఒళ్ళొంచేతందుకు అస్సలకి ఇష్టపడరు. మరి ఎట్లా బతుకుతారు అంటే దొంగతనం. అవును, దొరికితే ఈపు చింతపండు అవుతుందని తెలిసినా సిగ్గు లేకుండా దొంగతనం చేస్తుంటారు. ఇంగో ఇడొకడు గదే పని చేసి దొరికితే ఎర్ర రంగు టీషర్ట్ వేసుకొని నాకేం తెలియదు అని అమాయకంగా ముఖం పెట్టిన ఈయనే పెద్ద దొంగ. అవును, పెద్ద అంటే ఎండి బంగారం దొంగతనం చేసే దొంగ కాకపోయినా కూడా దుకాణాలలో సామాన్లు దొంగతనం చేసే దొంగ. అందుకే వికారాబాద్ జిల్లా పరిగిలా ఓ దుకాణంలోకి పోయి కూరలో పోసుకునే ఆయిల్ డబ్బా దొంగతనం చేసిండట. ఇక ఇంతల్ని ఆ దుకాణ పళ్ళు చూసి పట్టుకొని ఏం రాబాయ్ ఏం సంగతి అని అంటే నాకేం తెలియదు, నేను ఏం చేయలేదు అని మస్తు అమాయకంగా నటించిండట. అటెంక గట్టిగా అడిగిన వాళ్ళ దొంగతనం ముచ్చట బయట పడ్డది. ఇక ఏం చేయాలనో తెలియక ఫోన్ గుంజుకొని ముందైతే డబ్బా దేపో అని తోలిర్రాట. అటెంక ఈయన చేసిన పని అందరికి తెలవాలని చెప్పి ఇంకో ఇట్లా స్తంభాన్ని కట్టేసిర్రు. కానీ చెయ్యి కొంచెం అని ఉండాలి సిగ్గు. అరే ఇంట్లోకి కావాల్సిన నూనెను కూడా కష్టపడి సంపాదించకుండా ఇట్లా దొంగతనం చేసి తీసుకుపోయిండు అంటే ఇక ఏమనాలి చెప్పు రిచి.